Find the values of y, z and u. In the given figure, find the values of y, z and u. So this will be y. Find the values of y, z and u. క్రింది పటంలో y, z మరియు u ల విలువలు ఎంత? ఈజీ క్వశ్చన్ గా. ఓకే, సో వీటికి నేను నేమ్స్ ఏమి ఇవ్వట్లేదు, బట్ మీరు సింపుల్ ఆరో మార్క్స్ అయితే పెట్టేసుకోండి. ఎక్స్ ఎంత ఇచ్చాడు? 45. అప్పుడు ఆటోమేటిక్ జెడ్ ఏమవుద్ది? రైట్. సో ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సో వాట్ ద వాల్యూ ఆఫ్ వై అండ్ జెడ్ వాల్యూ అండ్ యూ వాల్యూ. సో వీటిని క్వశ్చన్ మార్క్ అండి. వై వాల్యూ, జెడ్ వాల్యూ, యూ వాల్యూ. సో వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ఈక్వల్ అనే స్ట్రైట్ లైన్ ద యాంగిల్ ఈస్ 180 degrees. రైట్. ఇప్పుడు చూడండి అక్కడ 45 degrees అంటే యువతల మనం ఇది స్ట్రైట్ యాంగిల్ అంటే ఇది స్ట్రైట్ లైన్ కదా, ఇది స్ట్రైట్ లైన్ అయినప్పుడు ఆటోమేటిక్గా సో ఇక్కడ 45 ఇది ఏమవుద్ది? 135. ఇది 135 ఇదేమవుద్ది? 135. ఇది 45 ఇదేమవుద్ది? 45. దెన్ విల్ గెట్ ద వాల్యూస్. y is equal 135 degrees and z is equal 45 degrees and u is equal 135 degrees. ఏంటంటే వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. రాసేసుకోండి అక్కడ. శీర్షాభిముఖ కోణాలు సమానం. శీర్షాభిముఖ కోణాలు సమానం. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే మనం యాంగిల్స్ అండ్ లైన్స్ అండ్ యాంగిల్స్ చూసినప్పుడు వేటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు? 2 ప్యారలల్ లైన్స్ ఒక ట్రాన్స్వర్సల్ కట్ చేసినప్పుడు 1 2 3 4 5 6 7 8 ఆ యాంగిల్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాను, నేను చూసాం. నెక్స్ట్ ప్రాపర్టీస్. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పాం కదా, దాని మీద క్వశ్చన్ అడగచ్చు. లేదా కాంప్లిమెంట్ యాంగిల్, సప్లిమెంట్ యాంగిల్, కాంజుగేట్ యాంగిల్, వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారండి. సో టైప్స్ ఆఫ్ యాంగిల్స్ మీద బాగా గ్రిప్ ఉంటే క్వశ్చన్స్ చేయవచ్చు. బట్ ఫస్ట్ మనం ఏదైతే కాన్సెప్ట్ మనం రాయించుకున్నా వాటి మీద గ్రిప్ ఉంటే ఈ క్వశ్చన్స్ మొత్తం వచ్చేస్తాయి. నెక్స్ట్ ట్రయాంగిల్స్కి వెళ్తాం. అక్కడ కూడా మళ్ళీ యాంగిల్స్ వస్తాయి. సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ వస్తాయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్ అండ్ యూ. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్ అండ్ యూ. Find the values of x, y, z and u. XYZ వాల్యూస్ విలువలు ఎంత? క్రింది పట్టం ద్వారా XYZ అండ్ U విలువలు ఎంత? Y ఎంత? 50 అంతేనా? Y వాల్యూ ఎంత? 50. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇది స్ట్రైట్ లైన్ కదా, ఈ స్ట్రైట్ లైన్ మీద యాంగిల్ ఎంత ఉంటుంది? 180. ఇది 90, ఇది 50 అంటే u ఎంత? 40. ఎందుకంటే 90 50 పోతే ఇంకా 180లో 40. కాబట్టి u వాల్యూ ఎంత చెప్పొచ్చు? 40 degrees. నౌ 50కి ఆపోజిట్లో y ఉంది కాబట్టి y వాల్యూ ఏం చెప్పొచ్చు? 50. సో yకి ఎదురుగా ఏముంది? 50 ఉంది. రైట్. సో u 40 y 50 అంటే డెఫినెట్గా z 90 degrees కదా, z 90 కాదా? 90. మరి ఇప్పుడు u ఆపోజిట్ x కాబట్టి x కూడా ఏమవుద్ది? 40 degrees. సో దీస్ ఆర్ ద వాల్యూస్. సో వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ప్రకారం, స్ట్రైట్ యాంగిల్ ప్రకారం ఆన్సర్ వస్తుంది. చూడండి, ఎదురెదురు కోణాలు సమానం, శీర్షాభిముఖ కోణాలు సమానం.
వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కనుక 50కి ఆపోజిట్లో y, కాబట్టి y వాల్యూ 50. 90కి ఆపోజిట్లో z వాల్యూ 90. సో స్ట్రైట్ యాంగిల్ 180 మీద రిమైనింగ్ వాల్యూస్ వస్తున్నాయి. Determine y when x is equal 60 degrees. Determine y when x is equal 60 degrees. x విలువ 60 డిగ్రీలు అయితే y విలువ ఎంత? x విలువ 60 డిగ్రీలు అయితే y విలువ ఎంత? ఓకేనా? x విలువ 60 డిగ్రీలు అయితే y విలువ ఎంత? Determine x when y is equal 40 degrees. సరే, ఈరోజు ఏపీ ఓల్డ్ బ్యాచ్ వాళ్ళకి ఎస్ఎన్టీ ఉంటుంది 2:30 to 5:30. ఓకేనా? ఆన్సర్. సరే, ఇక్కడ y ఎంత అన్నాడు? x60 అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 180. కానీ ఇక్కడ మనం సింపుల్గా సో స్ట్రైట్ యాంగిల్ ప్రకారం 2x + y = 180 degrees. మరి x వాల్యూ 60 అంటే 2x ఎంత? 120 degrees plus y is equal 180, then y is equal 60 degrees. y వాల్యూ ఎంత? 60. ఇక్కడ చూడండి, find x when y equal 40. సో ఇక్కడ కూడా సమ్మేషన్ ఎంత? 2x plus y is equal ఎంత? 180 degrees. మరి y వాల్యూ 40 అన్నాడు. 2x plus 40 is equal 180 degree. మరి 180కి 40 డిఫరెన్స్ ఎంత? 140. సో 2x is equal 140, then x వాల్యూ ఎంత? 70 degrees. ఇక్కడ x వాల్యూ 70, ఇక్కడ y వాల్యూ 60 degrees. 2 డిఫరెంట్ క్వశ్చన్స్ అండి. y విలువ 40 డిగ్రీలు అయితే x విలువ ఎంత? సెకండ్ క్వశ్చన్. సో డయాగ్రామేటిక్ ఇచ్చినప్పుడు పెద్ద పెద్ద క్వశ్చన్లే ఉండు. ఆ డయాగ్రామ్లో ఎక్స్నో వైనో జెడ్నో ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు. మనం ప్రాపర్టీస్ ఉపయోగించి కనుక్కోవాలి. ఇలా లైన్స్ అండ్ యాంగిల్స్ మీద ఇచ్చినప్పుడు సింపుల్గా ఉంటుంది. ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది ట్రయాంగిల్స్ మీద. ఓకే, ఇది 40 degrees అండి. ఇక్కడ 35 degrees. ఓకే, నౌ ఇది ఏ, సి, ఈ,
ఇది O, D, B and F. So based on the above diagram, find the measures of angle AOC, angle COF, angle DOE and angle BOF. సో పై పటం ద్వారా ఈ కోణం కొలతలు కనుగొనండి. తెలుగు వెళ్ళండి. పై పటం ద్వారా యాంగిల్ ఏఓసి, యాంగిల్ సిఓఎఫ్, యాంగిల్ డిఓఈ, యాంగిల్ బిఓఎఫ్ కోణం కొలతలు ఎంత? సో అక్కడ చూడండి ఏబిసిడి. యాంగిల్ ఏఓసి, యాంగిల్ సిఓఎఫ్, యాంగిల్ డిఓఈ అండ్ యాంగిల్ బిఓఎఫ్ అండి. యాంగిల్ ఏఓసి ఎంత? 35. ఎందుకంటే 35కి ఎదురుగా 35, కాబట్టి డెఫినెట్గా యాంగిల్ ఏఓసి ఎంత అయి ఉండాలి? 35. ఎందుకంటే ఇక్కడ చూసి యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ 35 degrees. ఎందుకంటే 35కి ఆపోజిట్లో మనకి 35నే ఉండాలి. 35కి ఆపోజిట్లో 35. సో ఈ వాల్యూ ఇప్పుడు యాంగిల్ ఏఓసి అంటే ఇక్కడ ఏ నుంచి స్టార్ట్ చేస్తే ఏఓసి, ఇది యాంగిల్. సో ఏఓసి అంటే యాంగిల్ ఓ, అక్కడ ఏసీతో లింకప్తో. తర్వాత ఏమడిగాడు? యాంగిల్ సిఓఎఫ్ అంటున్నాడు. యాంగిల్ సిఓఎఫ్ అంటే ఈ యాంగిల్ అడుగుతున్నాడు. సో ఈ యాంగిల్ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ 40కి ఎదురుగా ఏముంటుంది? 40. సో ఇది 40, ఇది 35 అంటే ఇది ఎంత అయి ఉండాలి? 105 degrees అవ్వాలి. ఎందుకంటే టోటల్గా స్ట్రైట్ యాంగిల్. ఇది 35, ఇది 40 అంటే 75, ఇది 105 అవ్వాలి. ఎందుకంటే టోటల్గా ఇది 180 degrees కాబట్టి. ఇక్కడ యాంగిల్ సిఓఎఫ్ ఎంత అంటే 105 degrees. యాంగిల్ సిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ 105 degrees. నెక్స్ట్ ఇంకేం అడిగాడు? ఇది అయిపోయింది కదా. యాంగిల్ డిఓఈ, యాంగిల్ డిఓఈ. సో డిఓఈ అన్నాడు. సో డిఓఈ అంటే మనకి ఈ యాంగిల్ అడుగుతున్నాడు. సో 105కి ఎదురుగా ఎప్పుడు ఏముంటుంది? 105. ఎందుకంటే అక్కడ చూడండి, సో వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ కదా. యాంగిల్ డిఓఈ ఆల్సో 105 degrees. రైట్. సో నెక్స్ట్ ఇంకా మనకి ఏం అడిగాడు? యాంగిల్ బిఓఎఫ్ అడిగాడు. సో యాంగిల్ బిఓఎఫ్ అడిగాడు. 40కి ఎదురుగా 40 కదా. సో యాంగిల్ బిఓఎఫ్ ఎంత? 40 degrees. ఇక్కడ ఈ ప్యాటర్న్లో క్వశ్చన్స్ వస్తే మీరు మర్చిపోవద్దు, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఏవి? వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్తో క్వశ్చన్ ఇస్తున్నాడు. సో యాంగిల్స్ ఎట్ ఏ పాయింట్ దగ్గర 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, వన్ పైర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్, ఓకేనా. సో అదేవిధంగా ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఇంకేం చెప్పాం? కాంజుగేట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఈ 4 ప్రాపర్టీస్ మీద ఇవ్వచ్చు. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పొచ్చు. కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్, ఇది మెయిన్ పార్ట్స్ అండి యాంగిల్స్లో. ఈ 6 అంశాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా ఫ్యూ క్వశ్చన్స్ అండి. ఇంకో 10 minutesలో మనం వేరే పార్ట్కి వెళ్ళిపోదాం, ట్రయాంగిల్స్కి వెళ్దాం. Right. So this will be the diagram. Diagram తీసుకోండి. సో ఇది ఏ. సో ఇక్కడ
C, here it will be B, it will be D, it will be E. A, B, C, D, E. సో ఇది O. రైట్, ఇక్కడ ఏమవుతుంది? ఏబిసిడి ఇంటర్సెక్ట్ అట్ O. ఏబిసిడి ఇంటర్సెక్ట్ O, అవునా కదా? డయాగ్రామ్ ఏబి స్ట్రైట్ లైన్ సిడి O దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఈ రెండింటికి కామన్ ఆర్మ్గా ఉంది. ఓకేనా? రైట్. సో క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓఈ is equal 70 degrees and angle BOD equal to 40 degrees, then find angle BOE, then find angle BOE. తెలుగు వాళ్ళు రాసుకోండి అక్కడ, మరియు పెట్టండి అన్ని దగ్గర. అయితే BOE విలువ ఎంత? BOE విలువ ఎంత? ఎంతమ్మా? 30 కదా, 30 అంతే. సో ఇక్కడ ఏఓసి బిఓఈ కలిపి 70 అంట. అంటే దాని మీనింగ్ ఇక్కడ ఒక్కసారి చూడండి, మీరు జాగ్రత్తగా చూస్తే ఏఓసి అంటే ఈ యాంగిల్ అండి, ఏఓసి అంటే ఇక్కడ ఈ యాంగిల్, అండ్ బిఓఈ అంటే ఈ యాంగిల్. ఈ టూ యాంగిల్స్ కలిపి 70 అన్నాడు అంటే ఆటోమేటిక్గా ఇది ఏమవుద్ది? 110 degrees అవ్వాలి, అంతే కదా? ఇది కలిపి ఈ టూ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు సమ్మేషన్ 70 అన్నాడు. నెక్స్ట్ యాంగిల్ బిఓడి అంటే అన్నాడు 40 అన్నాడు. యాంగిల్ బిఓడి 40 అంటే ఇది 40 degrees. రైట్, ఇప్పుడు చూడండి, ఇది 110, ఇది 40 అంటే ఇది ఒక స్ట్రైట్ లైన్ కదా. ఈ స్ట్రైట్ లైన్లో ఈ యాంగిల్ మొత్తం ఎంత ఉండాలి? 180. చూడండి, ఈ యాంగిల్ మొత్తం ఎంత? 180. 110, 40, 150 అంటే ఈ యాంగిల్ ఎంత? 30. అంటే యాంగిల్ బిఓఈ ఎంత అంటే ఏం చెప్తున్నాం? 30 degrees, అంతే, 30 degrees. సో యాంగిల్ బిఓఈ ఎంత అంటే ఏం చెప్తాం? 30 degrees. రైట్. సో సేమ్ డయాగ్రామ్, ఇఫ్ యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓ ఈక్వల్ 70 degrees అండ్ యాంగిల్ బిఓడి 40 degrees, then find reflex of angle COE. then find reflex of angle COE. రిఫ్లెక్స్ అంటే ఏంటి? పరావర్తన కోణం. రైట్. సో తెలుగు వాళ్ళు రాసుకోండి, యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓఈ ఈజ్ ఈక్వల్ 70 degrees మరియు యాంగిల్ బిఓడి ఈజ్ ఈక్వల్ 40 degrees. అయితే యాంగిల్ సిఓఈ యొక్క
పరావర్తనం ఎంత? పరావర్తన కోణం. సో రిఫ్లెక్స్ అంటే ఏం చెప్పా? రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంటి? 360 మైనస్ angle between 180 and 360. Reflex angle means the angle is in between 180 and 360 degrees. అంతే కదా, చెప్పొచ్చా? రైట్. ఇప్పుడు నాకు చెప్పండి, క్వశ్చన్ ఏంటంటే రిఫ్లెక్స్ ఆఫ్ యాంగిల్ సిఓఈ అన్నాడు. అసలు యాంగిల్ సిఓఈ ఎంత? 110. మరి దానికి రిఫ్లెక్స్ అంటే 360 మైనస్ 110 250. క్వశ్చన్ రాయండి ఫస్ట్. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఒకటి తీటా అయితే మరొకటి 360 మైనస్ తీటా అనుకోండి. ఓకేనా? రైట్. అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ ఈ 2 యాంగిల్స్ కలిపి 70 అన్నాడంటే ఈ యాంగిల్ ఎంత? 110 డిగ్రీస్. మరి ఇప్పుడు 110 డిగ్రీస్కి రిఫ్లెక్స్ యాంగిల్ పరావర్తన కోణం అంటే ఏం చెప్పొచ్చు అంటే మనం ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే యాంగిల్ సిఓఈకి రిఫ్లెక్స్ యాంగిల్ అంటున్నాడు. సో ఆన్సర్ ఏం చెప్పాలి? 250 degrees. సిఓఈ 110 కాబట్టి రిఫ్లెక్స్ ఏమవుద్దంటే 250 డిగ్రీస్ అవుద్ది. 360 లోంచి తీసేసి చెప్పండి. ఆన్సర్ ఈస్ 250 డిగ్రీస్. ఓకేనా? ఎక్స్ బై జెడ్. సో క్వశ్చన్ ఏంటంటే ఇవి రెండు ఏమంటాం? పారలల్. సో దీన్ని ఏమంటాం? ట్రాన్స్వర్సల్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ y/z is equal 3:7 then find x. పై పటం ద్వారా y/z 3:7 అయితే x విలువ ఎంత? y/z 3:7 అయితే x విలువ ఎంత? సో 3 స్ట్రైట్ లైన్స్ ఒక ట్రాన్స్వర్స్ కట్ చేసింది. అక్కడ మొత్తం 12 కోణాలు, 12 యాంగిల్స్ ఉన్నాయి. దాంట్లో ఎక్స్ వై జెడ్ ఇచ్చాడు. సో దీని ప్రకారం మనం ఇక్కడ y/z 3:7 అంట ఫైండ్ ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందో చెప్పమంటున్నాడు. ఓకే, ఇక్కడ ఎక్స్ని జెడ్ని ఆల్టర్నేట్ యాంగిల్స్ అనొచ్చా లేదా? ఎక్స్ జెడ్ ఆల్టర్నేట్ యాంగిల్సా కాదా? ఎక్స్ ఈక్వల్ టు జెడ్డా కాదా? చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఈ మధ్యలో వదిలేండి. ఇది ఎక్స్ అంటే దాని ఎదురుగా ఎవరుంటారు? జెడ్. సో ఎక్స్ని జెడ్ని ఆల్టర్నేట్ యాంగిల్స్ అని చెప్పొచ్చుగా. మనం ఒక 2 లైన్స్ ఇలా తీసుకున్నాం అనుకోండి. 2 లైన్స్లో ఈ యాంగిల్ ఆల్టర్నేటా కాదా? సో బేస్డ్ ఆన్ అవర్ ప్రాపర్టీ ఆల్టర్నేట్ యాంగిల్స్ పేర్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు జెడ్డా కాదా? సో ఇది ఎక్స్ అనుకోండి, ఇది జెడ్ అనుకోండి. ఇక్కడ జెడ్ ఉందిగా, ఎక్స్ ఉంది. ఎక్స్కి ఎదురుగా ఉన్నది ఈక్వల్ కదా, జెడ్కి ఎదురు ఉన్నది ఈక్వల్గా. అంటే ఎక్స్ అండ్ జెడ్ వర్టికల్ ఆపోజిట్ ఉన్నట్టేగా. అంటే ఇక్కడ ఎక్స్ జెడ్ని ఆల్టర్నేట్ అనొచ్చుగా. సో ఎక్స్ ఈక్వల్ టు జెడ్.
ఓకే రైట్. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు జెడ్ వచ్చిందో, ఎక్స్ ఈక్వల్ టు జెడ్ వచ్చింది, కానీ ఇక్కడ వై ఈస్ టు జెడ్ ఎంత ఇచ్చాడు? 3:7. రైట్, ఇక్కడ చూడండి, వై ఈస్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ 3:7 అంటే ఒకటి 3K అనుకోండి, మరొకటి 7K అనుకోండి. మరి ఎక్స్ వాల్యూ జెడ్కి ఈక్వల్ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ ఎంత? 7K. అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 7K చెప్పొచ్చా? అంటే ఎక్స్ వాల్యూ 7Kనే, జెడ్ కూడా 7Kనే. మరి ఇప్పుడు ఎక్స్ కావాలంటే కే వాల్యూ కావాలి, కే వాల్యూ కావాలి. ఎక్స్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ 7K కదా. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎక్స్ కామా వై ఆర్ కాంజుగేటివ్ యాంగిల్స్, ఎక్స్ కామా వై ఆర్ కాంజుగేటివ్ యాంగిల్స్ అవుతాయా లేదా? ఇప్పుడు 2 ప్యారలల్ లైన్స్ని కట్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది. మరి ఎక్స్ కామా వై ఆర్ కాంజుగేటివ్ యాంగిల్స్ అంటే కాంజుగేటివ్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ కదా, కాంజుగేటివ్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. అప్పుడు ఎక్స్ వై కలిపి ఎంత? 180. కాబట్టి ఇక్కడ సో ఇక్కడ మనం సింపుల్గా ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 180 degrees. ఇందులో వై ఎంత? 3K, ఎక్స్ ఎంత? 7K, ఎందుకంటే జెడ్కి ఈక్వల్ కదా. సో అంటే ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ 7K, వై వాల్యూ 3K ఈజ్ ఈక్వల్ 180 degree. ఇప్పుడు దీంట్లో నుంచి K ఈజ్ ఈక్వల్ 18 degrees వచ్చినట్టేగా. 10K ఈజ్ ఈక్వల్ 180 అంటే K వాల్యూ ఎంత? 18 degree. ఇప్పుడు K వాల్యూ 18 degrees అంటే మనకి ఎక్స్ కావాలి. ఎక్స్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 7K ఉంది. సో ఎక్స్ వాల్యూ 7K కాబట్టి సో 7 ఇంటూ సో మనకి K వాల్యూ ఎంత? 18. 7 18 చేయండి, 56, 126 degree, 126 degree. అంటే ఇక్కడ ఏం వాడడం? ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కాంజుగేటివ్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఆ రెండు ప్రాపర్టీస్తే క్వశ్చన్ వస్తుంది. ఎక్స్ని వైని కలిపితే 180, వై ఈక్వల్ టు అంటే ఇక్కడ మనకి ఎక్స్ అండ్ జెడ్ ఆర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అని చెప్పొచ్చుగా. ఓకే, ఆ రెండు ప్రాపర్టీస్తో వాడే. అంటే ఇక్కడ నేను వాడిన ప్రాపర్టీ ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 180 degrees అని చెప్పాను, ఎక్స్ ఈజ్ ఈక్వల్ జెడ్ అన్న. ఇవి ఆల్టర్నేట్ యాంగిల్స్, కాంజుగేట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఆ రెండు ప్రాపర్టీస్తో క్వశ్చన్ వచ్చింది. సో మనకున్న ప్రాపర్టీల నుంచి క్వశ్చన్ ఉంటుంది అక్కడ స్ట్రైట్ లైన్స్ ఇచ్చినప్పుడు. ఓకే, రాసుకోండి. హింట్ ఏంటంటే ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కాంజుగేట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. సో హింట్ అది ఈ క్వశ్చన్కి. సో ఎగ్జామ్లో సింపుల్గా డయాగ్రామ్ ఇట్లా ఇచ్చేసి వాల్యూస్ ఇచ్చి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ అడుగుతూ ఉంటాడు. ఓకే, మన 2 ప్రాపర్టీస్ వాడే హింట్ రాసేసుకోండి అక్కడ. సో ఏకాంతర కోణాలు సమానం, వరుస కోణాలు సంపూరకాలు. అంతేగా, వరుస అంటే ఏకాంతర కోణాలు జత ఏమవుతుంది అంటే సరూపకాలుగా మారుతుంది. 180 degreesగా చెప్తున్నాం. వరుస అంతర కోణాలు కాంజుగేట్ యాంగిల్స్. ఇంపార్టెంట్ అండి, ఇది ఎగ్జామ్లో ఇస్తున్నాడు. సో అక్కడ 3 ఇచ్చినా 4 ఇచ్చినా అవన్నీ స్ట్రైట్ లైన్స్ అయ్యి ఇప్పుడు చెప్తాడు. అది చెప్పకపోయినా మనకు అర్థమవుతుంది అక్కడ దే ఆర్ ప్యారలల్ లైన్స్ కూడా. ఒక ట్రాన్స్వర్సల్ వచ్చి కట్ చేసింది. రైట్, లాస్ట్ 2 questions. దీని తర్వాత మనం ట్రయాంగిల్స్కి వెళ్ళిపోదాం, త్రిభుజాలకి. ఇంట్ రాసుకున్నారా? కాంజుగేటివ్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఓకే రైట్. సో ఇప్పుడు సో ఇలా ఉన్నాయి అంటే దీస్ ఆర్ ప్యారలల్ లైన్స్. ఈ ప్యారలల్ లైన్స్ ఏం చేస్తానంటే ఒక ట్రాన్స్వర్సల్ ఇలా కట్ చేస్తుంది. కట్ చేసినప్పుడు ఇక్కడ మనకి జెడ్ అంట, ఇది 3. ఓకేనా? సో ఇది 2. నో ఇక్కడ వై అన్నాడు, ఇది ఎక్స్ అన్నాడు. నో ఇక్కడ యాంగిల్ 1, ఇక్కడ యాంగిల్ 4. నా ఈ యాంగిల్ వచ్చి మనకి 50 degreesగా చెప్తా ఉన్నాడు. ఇది ఎక్స్ అంటే ఎక్స్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది, వై పాయింట్ దగ్గర, జెడ్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయిందని చెప్తూ ఉన్నాడు. సో దీస్ ఆర్ ద ప్యారలల్ లైన్స్ ఎల్, ఎం అండ్ ఎన్. ఎక్స్ వై జెడ్ అంత ఇంపార్టెన్స్ ఏం లేదు,
బట్ అక్కడ ఎల్ఎంఎన్ రేఖలు అనేవి XYZ దగ్గర ఆ ట్రాన్స్ఫర్సల్ని ఇంటర్సెక్ట్ చేస్తున్నాయంటే చెప్తున్నాడు XYZ. బట్ ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడు, చాలా ఇంపార్టెంట్. ఇది 4 అంట, ఇది 1 అంట, ఇది 2, ఇది 3 అన్నాడు. ఓకే, సో ఫైండ్ యాంగిల్ 1, యాంగిల్ 2 అండ్ యాంగిల్ 3. ఫైండ్ యాంగిల్ 1, యాంగిల్ 2 అండ్ యాంగిల్ 3. యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3 కోణం కొలతలు ఎంత? యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3 కోణం కొలతలు ఎంత? సార్ ఏం లేదు సార్, ఇది 50 degrees అండి. అది 50 అయితే ఇదేమవుద్ది 50, ఇదేమవుద్ది 50, ఇదేమవుతుంది 50, ఇదేమవుతుంది 50. అప్పుడు ఆటోమేటిక్గా ఇదేమవుద్ది 130, అప్పుడు ఇదేమవుద్ది 130, అప్పుడు ఇదేమవుతుంది 130, అప్పుడు ఇక్కడేమొస్తుంది 130. అంటే అన్ని యాంగిల్స్ ఈక్వల్, 1 2 3 ఈక్వల్ కదా. వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ 1 2 3? 130 degrees, అంతే కదా. ఇది 50 అయితే ఇది 130, సో ఇది 130 అయితే ఇది 130. 130కి ఎదురుగా ఏమొస్తుంది 130. మరి ఇప్పుడు ఇది కూడా 130గా, అప్పుడు యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3 అన్నీ కూడా ఏమవుతున్నాయి ఈక్వల్ అవుతున్నాయి. ఇక్కడ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్, యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్, యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 130 degreesగా చెప్పాలి, ఈక్వల్. ఒకటి యాంగిల్ తెలిసిందంటే మిగతా మొత్తం తెలిసినట్టే. ఎప్పుడు ఒక ట్రాన్స్వర్సల్ ఒక ప్యారలల్ లైన్ కట్ చేస్తుందంటే ఒక యాంగిల్ తెస్తే మిగతా 4 యాంగిల్స్ మిగతా 3 తెలిసినట్టే. 50కి ఎదురుగా ఎవరు వస్తారు 50. ఇది 50 అయితే ఇది కూడా 50గా, అప్పుడు ఇది 130 అయితే ఇది కూడా 130గా. చూడండి, ఈ స్ట్రైట్ లైన్ మీద అయినా 180, 50 + 130, 50 + 130, 130 + 50, 50 + 130, 180 ఉంది. 4 యాంగిల్ తెలిస్తే మిగతా కూడా సేమ్ ప్లేసింగ్. కాబట్టి ఇక్కడ కూడా 130 degrees. 50 50 130 130. ఇక్కడ యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3 అన్నాడు. 1 ప్లేస్లో 130 ఉంది, 2 ప్లేస్లో 130 ఉంది, 3 ప్లేస్లో కూడా 130 ఉంది. సో అలా ఈక్వల్, 1 2 3 ఆర్ 130 degrees. రైట్. ఫైనల్ క్వశ్చన్ డయాగ్రమెటిక్గా. Find the values of x and y. Find the values of x and y. xy విలువలు ఎంత? xy విలువలు ఎంత క్రింది పటం ద్వారా.
ఆన్సర్ రైట్. ఇప్పుడు మనం యాంగిల్స్లో ట్రయాంగిల్స్ పార్ట్లోకి ఎంటర్ అవుతున్నాం ఈ క్వశ్చన్తో. ఓకేనా, ట్రయాంగిల్గా ఉంది కదా, మనకు ఒక ప్రాపర్టీ చెప్పాను. సో అక్కడ ఈ ఏదైతే దీన్ని బేస్ అంటాం దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఏర్పడింది. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుద్ది? సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్. ఓకే, సో దానికి ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ దాని ఎదురుగా ఉన్నటువంటి రెండు అంతర కోణాల మొత్తానికి సమానం అని చెప్పాం. అవునా, అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ ఎంత? 127. ఇక్కడ ఏదైతే 127 ఎక్స్టీరియర్ యాంగిల్ ఏర్పడిద్దో అది సమ్ ఆఫ్ ఇట్స్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ అని చెప్పామండి. కానీ ఇక్కడ సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ ఏమవుద్దంటే 127 డిగ్రీస్ అవుద్ది. మరి యాజ్ పర్ అవర్ ప్రాపర్టీ ఇది 50 డిగ్రీస్ అయితే ఎక్స్ కూడా 50 అనుకుంటాం. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరెక్టా కాదా? సో మనకి ఇక్కడ ఇది ఒక లైన్ వెళ్ళిందండి, ఇది ఒక లైన్ వెళ్ళింది, ఈ విధంగా ఉంది. సో ఇక్కడ 50 డిగ్రీస్ అంటున్నాడు అంటే ఇక్కడ కూడా ఏముంటుంది? 50 డిగ్రీసే ఉంటుంది, అంతే కదా. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇది 50 అన్నాడు, ఇక్కడ ఎంత ఉన్నది? ఎక్స్ ఉంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అయి ఉంటుంది? 50. కాబట్టి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 50 డిగ్రీస్. ఎప్పుడైతే ఎక్స్ వాల్యూ 50 డిగ్రీస్ వచ్చిందో 50 డిగ్రీస్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 127 డిగ్రీస్, దెన్ వై ఈజ్ ఈక్వల్ ఎంత? 77 డిగ్రీస్. సో వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై? 50, 77. హింట్ రాసుకోండి ప్రాపర్టీ అక్కడ. సో ఎక్స్ వాల్యూ 50 ఎలా చెప్పగలుగుతున్నాం? ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అక్కడ 50 ఉంటే ఇటు కూడా 50ఏ, గుర్తుపెట్టుకోండి. సో ట్రయాంగిల్స్లో మనకి ఎంటర్ అవుతున్నాం. సో అక్కడ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆ యొక్క హింట్తో మన ఎక్స్ వాల్యూ 50 డిగ్రీస్ చెప్పాను. కాబట్టి సైడ్కి ఇది డయాగ్రామ్ రాసుకోండి ఎందుకు ఎక్స్ 50 అయిందో. ఇప్పుడు ఈ క్వశ్చన్కి హింట్ రాయండి. If the side of a triangle is produced, if the side of a triangle is produced అంటే ఏంటి? ఇక్కడ ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్ని వాడు ఏం చేస్తున్నా అంటే ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఏర్పడింది. ద సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ప్రొడ్యూస్డ్, దెన్ ద exterior angle so formed is, then the exterior angle so formed is, then the exterior angle so formed is equal to the sum of two interior opposite angles, is equal to the sum of two interior opposite angles. అర్థమైంది కదా? The side of a triangle is produced, then the exterior angle so formed is equal to sum of the two interior opposite angle. అందుకే x plus y is equal ఎంత? 127. ఓకే రైట్. తెలుగు వాళ్ళు రాయండి ఒక్కసారి. ఒక త్రిభుజ భుజాన్ని పొడిగించగా అందరూ దాన్ని బాక్స్లో పెట్టండి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్ పడుతుంది. ఒక త్రిభుజ భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణం ఆ త్రిభుజ అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. ఒక త్రిభుజ భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణం ఆ త్రిభుజ అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. సో ఒక బాక్స్లో రాసేసుకోండి దాన్ని ఏదైతే ఉందో. రైట్. సో మనం లైన్స్ అండ్ యాంగిల్స్ దగ్గర స్టార్ట్ చేసామండి. సో ఇక్కడ ట్రయాంగిల్స్తో ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. ఓకేనా, ట్రయాంగిల్స్. సో నేను మీకు ఏదైతే సిలబస్ నేను పంపించాను ఆల్రెడీ. సో దాంట్లో మనం ఫస్ట్ కాంపోనెంట్ తర్వాత ఏబి అయిపోయింది. ఏమున్నది? ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ అట్ ఏ పాయింట్ ఉంది, పారలల్ లైన్స్ ఉంది, అక్కడ వరకు వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? దాని తర్వాత సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఓకేనా, సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. రైట్. సో ఇప్పుడు మీరు దానికి సంబంధించి ట్రయాంగిల్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టండి. ట్రయాంగిల్స్
ట్రయాంగిల్స్, త్రిభుజాలు